కులశేఖర్ గారు నిన్న 26 నవంబర్ ఏకాదశి, కార్తీక మాసం ఏకాదశి తిథి రోజు సేమ్ సీతారామ శాస్త్రి గారు చనిపోయిన తిథి నాడే గురువుగారి బాటలో అదే టైంలో చనిపోవడం అదొక కోయిన్సిడెన్స్ అనాలా, లేకపోతే గురు శిష్యులు ఇద్దరూ కలిసి అనుకుని చేశారా తెలియదు. కానీ బట్ ఆయనతో ఎక్కువగా ప్రయాణం చేసిన, క్లోజ్గా ఆయనతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తిగా నేను పర్సనల్గా డెఫినెట్గా నా పాటకి ఒక మాట ఏదైతే ఉందో అది పోయింది అనే ఫీలింగ్ ఉంది. బట్ ఈరోజు వస్తుంది అనేది మెంటల్గా ప్రిపేర్డ్గానే ఉన్నాను నేను. బహుశా ఇంకొక 1 year లోపే ఈ న్యూస్ వినాల్సి వస్తుంది అని అనుకున్నా. బట్ ఇప్పుడు ఇంత తొందరగా వినాల్సి వస్తుంది అనుకోలేదు. బట్ ఈ న్యూస్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ఇండస్ట్రీకి ఒక తీరని లోటు. ఆత్రేయ గారి తర్వాత మళ్ళీ అంత అలతి పదాలతో పాటలు రాయగలిగే సాహితీవేత్త కులశేఖర్ గారు. ఆయన సాహిత్యం వల్ల నేను జనంలోకి వెళ్ళానని ఫీల్ అవుతా. ఎందుకంటే అంత సింపుల్గా అందరికీ అర్థమయ్యే సాహిత్యం రాసినందుకే అందరికీ మేమిద్దరం కలిసి రీచ్ అయ్యాము. తేజ గారి కాంబినేషన్లో మేము చేసిన పాటలన్నీ చాలా పెద్ద హిట్, మీ అందరికీ తెలుసు. అండ్ ఆ పాటలు అయితే డెఫినెట్గా బతికే ఉంటాయి కాబట్టి ఆయన మనందరి మధ్యలో బతికే ఉంటారు. ఇంతవరకు చెప్పగలను. థ్యాంక్ యూ.